హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ తొలి ఏకాదశి పండుగ కదండి. నేను నిమ్మకాయ పులిహోర చేస్తున్నా. నిమ్మకాయ పులిహోరలో ఫస్ట్ అన్నం వండుకున్నా అండి. అన్నం మనం బియ్యం పెట్టుకునేటప్పుడే కొంచెం 2-3 స్పూన్లు ఆయిల్, పసుపు ఇందులోనే వేసుకొని ఉడికించుకుంటే మంచిగా మనం బయట కలిపే పని ఉండదండి. పసుపు ఇట్లా మంచిగా అన్నానికి అంతా పట్టేస్తే బాగుంటుంది. దానికి మనకి నిమ్మకాయ పులిహోరకి మనకి పోపు పల్లి గింజలండి, పల్లి గింజలు, పోపు గింజలు, అల్లం ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ పోపుకండి. ఇవన్నీ పోపు వేసిన తర్వాత ఫస్ట్ మనం ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. పోపులో ఎండుమిరపకాయలు వేసుకొని ఎండుమిరపకాయలు కొంచెం కలర్ మారిన తర్వాత పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కూడా మనం బాగా వేయించుకోవాలి. పల్లీలు వేగుతున్నాయండి. పల్లీలు వేగిన తర్వాత పోపు గింజలన్నీ వేసుకోవాలి. పల్లీలు ఎండుమిరపకాయలు వేగిపోయినాయండి. ఇప్పుడు మనం పోపు గింజలు వేసుకోవాలి. పోపు గింజలు, అల్లం ముక్కలు కూడా అందులో వేసుకోవాలండి. మనం సగం హాఫ్ కట్ చేస్తాం కదండి, మధ్యకి చీల్చుకోవాలి. పచ్చిమిరపకాయలు ఒక 4-5 పచ్చిమిరపకాయలు చీల్చుకొని మనం తీసుకున్న క్వాంటిటీకి 5-6 పచ్చిమిరపకాయలు కూడా తీసుకొని ఇందులో వేసుకోవాలండి. పోపు గింజలు వేయండి. ఇప్పుడు మనం కరివేపాకు వేసుకోవాలి. ఇంగువ, పులిహోర అంటే ఇంగు ఉంటేనే బాగుంటుందండి. ఇంగువ, అల్లం ముక్కలు ఉంటేనే మా ఇంట్లో పులిహోర చేయమంటారు. ఇంగువ, అల్లం ముక్కలు లేకపోతే పులిహోర వద్దంటారు. పోపు మాడిపోయిందండి. ఈ పోపుని మనం స్టవ్ బంద్ చేసి ఇందులో వేసేసుకోవాలి. ఎన్నోలో పోపు వేసేసుకొని ఇప్పుడు నిమ్మరసం పోసుకోవాలండి. ఈ జాలి గంట ఉంది కదా, దీంట్లోనే పోసుకుంటే మనకి ఇత్తులు పడకుండా ఉంటాయి. మనకు సరిపడా మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపడా నేను తీసుకున్న క్వాంటిటీకి 4 నిమ్మకాయలు పిండానండి. పులుపు సరిపోద్ది మాకు. అంటే పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా, ఎవరు వాళ్ళ ఇష్టం వేసుకోవచ్చు. తర్వాత సాల్ట్ అండి, సాల్ట్ సరిపడా నిమ్మకాయ పులిహోరకి మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపడా సాల్ట్ వేసి దీన్ని బాగా కలిపేసుకోవాలండి. ఇట్లా చూస్తున్నారు, కనిపిస్తుందా మీకు? నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయిందండి. పైన కొంచెం కొత్తిమీర చల్లుకుంటే బాగుంటుంది. బాగా కలిపేసుకోవాలి. కొత్తిమీర చల్లుకుంటే బాగుంటుంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మాకు ఏది చేసినా ఫస్ట్ నేను బాబా దగ్గర పెట్టేసుకుంటా అండి. ఏ ఐటమ్ మా ఇంట్లో ఏ ఐటమ్ చేసినా బయట నుంచి తెచ్చినైనా ఫస్ట్ మాకు బాబా దగ్గర పెట్టేస్తా. మా బాబాని చూడండి ఒకసారి, కనిపిస్తున్నాడా? మా బాబా దగ్గర నైవేద్యం పెట్టేస్తున్నాడు. పెట్టేసి దండం. మా ఇంట్లో ఏం చేసినా ఫస్ట్ బాబాకు పెట్టుకోవటం అలవాటు అండి. బాబాకు పెట్టిన తర్వాత ఏదైనా తింటాము. కమ్మని పుల్లని నిమ్మకాయ పులిహోర రెడీ. మీకు ఇంకోసారి చెప్తానండి, అల్లం ముక్కలు, ఇంగువ కంపల్సరీగా వేయాలి.